అదేంటో ప్రశాంత్ నీల్ కి యాక్షన్ హీరో ఎలివేషన్లు తప్ప హీరోయిన్ వాళ్ళ గ్లామర్ అస్సలు పట్టవు. కేజీఎఫ్, సలార్ సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు చాలా తక్కువ ప్రాధాన్యం ఉంటుంది. సలార్లో అయితే ప్రభాస్ పక్కన హీరోయినే లేదు. ఎన్టీఆర్ తో తీస్తున్న డ్రాగన్ పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏం సాగడం లేదు. ఈ సినిమాలో రుక్మిణి వాసంతన్ కథానాయిక. తనది రెగ్యులర్ హీరోయిన్ ఇమేజ్ కాదు, పద్ధతి సంప్రదాయం తెలిసిన పాత్రలో నటిస్తుంది. డ్రాగన్ లో కూడా ఈ టైపు పాత్రేనట. ఎన్టీఆర్ సినిమా అనగానే అభిమానులు డాన్స్లు, రొమాన్స్ ఆలోచిస్తారు. వాళ్ళ కోసమైనా ఈ సినిమాలో ప్రశాంత్ నీల్ ఐటెం సాంగ్ ఒకటి పెడతాడని భావించారు. పైగా శృతి హాసన్ ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో కనిపిస్తుందన్న ప్రచారం జోరుగా సాగింది. ఈ మధ్య రష్మికని తీసుకున్నారంటూ మరో వార్త చక్కర్లు కొడుతుంది. అయితే ఈ రెండు వార్తల్లోనూ ఏ మాత్రం నిజం లేదని సమాచారం. ఎప్పటిలా ప్రశాంత్ నీల్ సినిమా యాక్షన్ ఓరియంటెడ్ గా కొనసాగుతుందని, మహిళా పాత్రలు చాలా తక్కువ కనిపిస్తాయని, రుక్మిణి వసంతన్ పాత్ర కూడా చాలా పద్ధతిగా తక్కువ రన్ టైంలోనే ఉంటుందని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఓ భారీ యాక్షన్ సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నారు. మే 15 వరకు ఈ షెడ్యూల్ కొనసాగుతుంది. జూన్ 25న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఆగస్టులో ఎన్టీఆర్ వార్ 2 విడుదలవుతున్న సంగతి తెలిసిందే. సరిగ్గా 9 నెలల గ్యాప్ లో ఎన్టీఆర్ నుంచి మరో సినిమా వస్తుందన్నమాట.